యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహోదయాన్ని బట్టి, కృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినడానికి, నేర్చుకోవడానికి, అలాగే దేవుని సేవకులకి నేను బోధించడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాటను గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ సంగతిని జ్ఞాపకం చేస్తాడు మానవాళికి. సర్వమానవాళ్ళని ఉద్దేశించి ఈ మాట చెప్పబడుతున్నది. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో అనేకమైనటువంటి విషయాల్ని సొలొమోను గారి ద్వారా మనకి వ్రాయబడ్డాయి. మనము మొదటి అధ్యాయాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే మొదటి 3 వచనాల్లో దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థం వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలుగుచున్న లాభమేమి? భూమి మీద మానవుడు అనేకమైనటువంటి ప్రయాసాలు పడుతున్నాడు, పాటు పడుతూ ఉన్నాడు. దీని అంతటి వల్ల వారు కలుగుతున్నటువంటి లాభమేమి అని ప్రశ్నేశాడు. వాస్తవంగా ఈ భూమి క్రింద జరుగుతున్నటువంటి ప్రతి కార్యము కూడా వ్యర్థము 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 అనేటువంటి మాటని ఇక్కడ ప్రసంగి భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రసంగి గ్రంథము 12 అధ్యాయాలు కలిగి ఉన్నది. ఇందులో ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని సంగతులు మానవ జీవితం గురించి, మానవుడు ప్రయాస గురించి అనేకమైన విషయాలు వ్రాశాడు. అలాగే 2వ అధ్యాయంలో తాను సంతోషపెట్టుకోవడానికి ఎలా చేస్తే ఆ హృదయం సంతోషిస్తుందో అనేకమైన ప్రయత్నాలు చేశాడంట సొలొమోను. అది కూడా వ్యర్థమని చెప్పాడు. కాబట్టి ఆఖరిన ఈ గ్రంథం ముగింపులో సర్వమానవాళికి తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఈ సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్య భాగంలో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. సర్వమానవాళ్ళని ఉద్దేశించి ఇక్కడ చెప్పబడిన మాట. భూమి క్రింద మానవుడి యొక్క పాటు, వారు పడుతున్న ప్రయాస, ఇవన్నీ చూస్తే వ్యర్థముగానే కనపడ్డాయి. జ్ఞాని అయినా అటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా చెప్పబడిన మాట ఏంటంటే, ఈ 12 అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం అంతా విన్న తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం, ఇదే మానవాళికి ఒక బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటను ఉద్దేశించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాట గురించి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. మరి దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏమిటి? భయభక్తులు కలిగి ఉండటం ఎవరు నేర్పించాలి మనకి? ఈ సంగతులు మనం ఆలోచన చేయాలి. దేవుని యందు భయభక్తులు అనేటువంటిది మానవ కల్పితమైనటువంటి విధానాలు కూడా లోకంలో ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, యెషయా ప్రవక్త ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వాక్య భాగంలో ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతోనే ఎద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. యెషయా ప్రవక్త నాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏంటి? ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు
నోటి మాటతోనే నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, తమ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు అంటే హృదయం ఆయనకి అనుకూలంగా ఉండాలి. తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల యొక్క విధులను బట్టి. మానవుడు ఏర్పాటు చేస్తాడు కొన్ని విధి విధానాలు, మానవుడి యొక్క విధి విధానాలు బట్టి వారు నా యొద్దకు వచ్చి నన్ను వ్యర్థంగానే వెంబడిస్తున్నారు. నా పట్ల చూపేటువంటి భయభక్తులు అవి మానవులు కల్పించినటువంటి పద్ధతులు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మానవుడు కల్పించినటువంటి పద్ధతులను బట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి దినాల్లో కూడా ఆయన ఈ విషయాన్ని గుర్తు చేశారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచన భాగంలో, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వ్యర్థముగా బోధించుచు నన్ను అంటే దేవుణ్ణి వ్యర్థముగా వాళ్ళు ఆరాధిస్తున్నారని దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క మాటని యేసుప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చి జ్ఞాపకం చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పటికి మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, ఎక్కువగా మానవుని యొక్క విధి విధానాలను బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా మానవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది మానవులు ఉన్నారు, అనేక దేశాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాలుగా అనేక విధాలుగా మానవులు భూమి మీద విభజింపబడి ఉన్నారు. అయితే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం, మానవులు కల్పించినటువంటి విధానాలను పట్టుకుని దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉన్నాం అనేటువంటి ఆలోచనతో వారు జీవిస్తూ ఉన్నారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో దేవుడే తన గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తారు. ఈ సమయంలో కొన్ని సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచన భాగంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తెలియజేస్తాడటండి. ఏంటి దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. దేవుని యందలి భయభక్తులే జ్ఞానం అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని ఎలా తెలుస్తుందంటే జ్ఞానము కలిగినటువంటి వారు ఉండాలి. రెండోది, మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిటియే వివేకమనియు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏముంటుందంటే వివేకం ఉంటుంది. వివేకం ఏం తెలియజేస్తుందంటే దుష్టత్వాన్ని విడిచేటట్టు, చెడు కార్యాలను విడిచేటట్టు చేస్తుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు జ్ఞానంగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వివేకము కలిగిన వారు ఉంటారు. కాబట్టి జ్ఞానము మరియు వివేకం కనుక లేకపోతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగలేవు. కాబట్టి నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఆ భయభక్తుల్లో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని గూర్చినటువంటి విషయాలు అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. మానవ జీవితాల్లో జ్ఞానం గనక లేకపోతే వారు నశించిపోతారనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం చెప్తోంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచన భాగం, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. జ్ఞానం లేకపోతే ఏమవుతారంట? జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. కాబట్టి జ్ఞానం ఉంటే దేవుని విడిచిపెట్టకుండగా నువ్వు కొనసాగుతావు. దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఏమై ఉన్నాడో తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఈ వ్రాయబడిన సంగతులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. జ్ఞానము దేవుని గురించి అర్థం చేసుకునేటట్టు తెలియజేస్తుంది. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాశారు. మరి కొరింథీలోని సంఘం ఎవరు? వీళ్ళు రక్షణ పొందినటువంటి వాళ్లే. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యం,
నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటికై ఇట్లు చెప్పుచున్నాను అని పౌలు కొరింథీ సంఘాన్ని గుర్తు చేశారు. అంటే చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ వాళ్ళకి ఏం లేదు, దేవుని గురించి జ్ఞానము లేదు. దేవుని గురించి జ్ఞానం లేకపోతే ఏమవుతారు? దేవుణ్ణి విసర్జిస్తారు. మేము నమ్మామనుకుంటున్నారు, మేము వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారు దేవుణ్ణి విసర్జించిన వారు. ఎందుకనంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం వారిలో లేదు. అక్కడ కొరింథీలో ఉన్న సంఘస్థుల్ని పౌలు హెచ్చరిస్తున్నాడు, మీలో కొందరికి ఏం లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. జ్ఞానం ఏం చేద్దంటే దేవుణ్ణి విసర్జించకుండగా, దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని నశించిపోకుండా దేవునిలో కొనసాగేటువంటి బిడ్డలుగా జీవింపజేస్తుంది. మరి వివేకం అనేటువంటిది ఏం చేస్తుంది? అది కూడా దేవుణ్ణి తెలుసుకునేటట్టు చేస్తుంది. కీర్తన గ్రంథము 14:2 ఆలోచన చేస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నరుల్ని పరిశీలన చేస్తున్నాడు. వివేకం ఏం చేస్తుందంటే చెడుతనాన్ని విసర్జించి దేవుని వెతికేటట్టు చేస్తుంది. ఈనాడు దేవుని చాలామంది వెతుకుతున్నారు, చెడు కార్యాలు విడిచిపెట్టట్లేదు. దేవుని వెంబడిస్తున్నారు, చెడు కార్యాలు విడిచిపెట్టట్లేదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు, చెడు కార్యములు విసర్జించట్లేదు. అంటే నీతో పాటుగా నీ చెడు కార్యాలు అలాగే ఉంటూనున్నాయి. వాటిని బట్టి నువ్వు దేవుని సంతోషపరచలేవు, దేవుని వెంబడించలేవు. కానీ ఏమనుకుంటున్నాడు? మేము దేవుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు అనే మాటకి ఇక్కడ యోబు గ్రంథంలో 2 విషయాలు మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి, దేవుని యందు భయభక్తులు అంటే జ్ఞానం కలిగి ఉండటము. రెండవది, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు, వివేకం కలిగి ఉంటారు. జ్ఞానము దేవుని నశించిపోకుండా మనల్ని కాపాడుతుంది. వివేకము చెడుతనము లేకుండా దేవుణ్ణి వెంబడించేటట్టు చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచన భాగంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. యెహోవా యందలి భయభక్తులంటే చెడుతనమును ఏం చేయాలి? అసహించుకోవాలి అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే చెడుతనానికి దూరంగా ఉంటున్నాం. దేవుని గూర్చినటువంటి జ్ఞానంలో మనం కొనసాగుతున్నామనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. యోబు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుందంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచన భాగంలో, అందుకు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఆలోచించేయండి ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి యోబు గారి యొక్క జీవితాన్ని మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అతడు ఏం చేశాడంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. ఇంకా భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. వాళ్ళు చెడుతనంను విసర్జించిన వారుగా ఉండాలి. వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి, యథార్థమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాగ ఆరాధించాలంటే నీలో భయభక్తులు కావాలి, నాలో భయభక్తులు కావాలి. అంటే భయభక్తులు అంటే జ్ఞానము, భయభక్తులు అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం. కనుక ప్రభునందు ప్రియులారా, యోబు గారి ద్వారా మనము ఈ సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్తూ, కలిగి ఉన్నాడంటే ఆయనలో ఏం చూస్తున్నాం మనం? యథార్థవర్తనుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి. ఇంకా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం అని మనకు ఎలా తెలుస్తుందంటే, మనకు భక్తుల యొక్క జీవితాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆదికాండము 22వ అధ్యాయం 10వ వాక్య భాగంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభానెను.
అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఇయ్య, వెనితీ లేదు గనుక నువ్వు దేవునికి భయపడివాడువని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. దేవుడికి అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడని ఎలా తెలిసిందంటే, నీకు ఒక్కడైనటువంటి కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము వెనుతిరగకుండగా తన హృదయంలోనే తన విశ్వాసంలోనే బలిగా అర్పించాడని గ్రంథం చెప్తోంది. కాబట్టి ఆ కుమారుని బలియటానికి ఆయన చెప్పినటువంటి పర్వతానికి తీసుకెళ్ళడం, అక్కడ బలిపీఠం కట్టడం, కుర్రాన్ని బంధించటము, ఆయన బలి అర్పించడానికి కత్తి పట్టుకున్నప్పుడు పరమందు ఉన్నటువంటి దేవుని యొక్క దూత ఆయన పిలిచి చెప్తుంది, నీకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి నాకు ఇవ్వడాన్ని వెనికి తీయలేదు, ఇందువలన నీవు నాకు నా పట్ల భయము గలవాడు అని నాకు అర్థం. అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మాత్రమే చేస్తాడు, భయభక్తులు గలవాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉన్నామని అబ్రహాం జీవితాన్ని బట్టి మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాలి. చేస్తున్నామా? దేవుడు చెప్పినటువంటి దాన్ని మనం ప్రక్కన పెట్టి మన సొంత ఆలోచన చేసి నేను భయభక్తులు గలవాడిని అనుకుంటే అది వ్యర్థమండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అబ్రహాం జీవితం మనకి ఏమి నేర్పించిందంటే, దేవుడు చెప్పింది చేసేటట్టు చేసేదే భయభక్తులు కలిగి ఉండటం అనే విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నోవహు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయములో నోవహు గారి గురించి మనం చూస్తాం. 6వ అధ్యాయము 22వ వచనం మాత్రమే మనము చదువుకుందాము. నోవహు అట్లు చేసును, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. నోవహు గారు దేవుని యందు భయభక్తులు గలవాడు, తన తరములో నిందారహితుడు అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుడు జలప్రళయాన్ని రప్పించడానికి సిద్ధపడుతున్న తరుణంలో నోవహుకు దేవుడు కొన్ని విషయాలు ఆజ్ఞాపించాడు. వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఆ వాడ ఎలా కట్టాలో చెప్పాడు. ఆ వాడలోనికి ఎవరెవరు ప్రవేశించాలో తెలియజేయబడింది. ఆ సంగతులన్నీ ఆయన నెరవేర్చాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు. కాబట్టి నోవహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి నీవు నేను దేవుడు ఆజ్ఞాపించినటువంటివి మనం చేస్తున్నామా? దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని మనం చేస్తే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారికి ఉంటాం. కాబట్టి నోవహు జీవితంలో మనం చూస్తున్నాం, ఆజ్ఞాపించిన ప్రకారంగా తన కుటుంబాన్ని వాడలోనికి నడిపించుకున్నాడు. ఆయన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు జలప్రళయం నుండి. ఈనాడు నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన కుటుంబాన్ని సంఘంలోకి నడిపించుకోవాలి, మన బిడ్డలను సంఘంలోకి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలి. ఎంతమంది ఈనాడు అలా చేస్తున్నారు? వారు చేయకుండగా వారు భక్తిపరులు అనుకుని వారితో పాటు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, మీరు ఆలోచన చేయండి. నోవహు యొక్క జీవితం చెప్తుంది, ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఎలా తెలుస్తుంది? ఇదిగో దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏం చేయమన్నాడో, వాడని ఎలా సిద్ధం చేయమన్నాడో, ఏ కర్రతో కట్టమన్నాడో అవన్నీ కూడా నేను ఏర్పాటు చేసి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా చేస్తాను. కాబట్టి నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లల్ని ఆయన విడిచిపెట్టడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారిని కాపాడుతాడనేటువంటి సత్యాన్ని భక్తుడైనటువంటి నోవహు గారి యొక్క జీవితం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నాము. నోవహు గారి గురించి మనము ఆలోచించాం. దేవుడు ఆజ్ఞాపించినటువంటిది ఆయన నెరవేర్చినట్లుగా ఆయన గూర్చినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములు ఇంకా అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అంటే భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాగుంటారు అనేటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. దాంట్లో మనం మరొక సంగతిని ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మరి దానియేలు భక్తుడు గూర్చినటువంటి విషయం చూస్తాం. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మరి గ్రంథం ద్వారా ఆయన గూర్చినటువంటి గొప్ప సంగతి చూస్తాం. దానియేలు ఎంత భక్తి కలిగిన వాడంటే, బబులోను రాజు వారిని బానిసలుగా తీసిపోయారు, చెరగొనిపోయారు. అలాంటి వారిలో ఆ బానిసలుగా చెరగొన్నటువంటి వారిలో రాజుగారి యొక్క సన్నిధిని
పరిచయం చేయటానికి ఎవరైనా జ్ఞానవంతులుగా ఉంటారేమో వారిని పరీక్షించినప్పుడు దానియేలు కూడా కనబడతాడు. అయితే రాజుగారు తాను తినేటువంటి ఆహారము, తాను త్రాగేటువంటి పానీయం ఇచ్చి వాళ్ళని పెంచాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ఈ సందర్భంలో దానియేలు అతని స్నేహితులు కూడా ఒక ఆలోచన చేస్తారు. అందులో ఒక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకుని తన్ను అపవిత్రునిగా చేసుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ మాటలు మనం చూస్తాం. ఏమని? రాజుగారు తినేటువంటి ఆ ఆహారాన్ని, రాజుగారు త్రాగేటువంటి ఆ పానీయము, రాజుగారు ఏం తింటున్నారో ఏం త్రాగుతున్నారో అది వీళ్ళకి ఇమ్మన్నాడు. కానీ దానియేలు ఏం ఆలోచించాడంటే అలాంటివి తీసుకుని తన్ను పవిత్రత కోల్పోకూడదని, అపవిత్రుడు అవ్వకూడదని ఆలోచించి మరి తాను పవిత్రంగా ఉండటానికి ఆలోచన చేశాడంటే దేవుడి పట్ల ఎంత భయం కలిగి ఉన్నాడో దానియేలు గురించి మనం అక్కడ గమనిస్తున్నాం. అటువంటి దానియేలుని వారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొందరు అధిపతులు దానియేలుని ఇబ్బంది పెట్టాలని, భక్తిపరంగా బాధ పెట్టాలని చేసినటువంటి ఆలోచన దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. కాబట్టి దానియేలు గారు ఆయనకు ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు కూడా 3 సార్లు మోకరించి ప్రార్థించటము, దేవుణ్ణి స్తుతించటం అనేటువంటి అలవాటు కలిగి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించటం కానీ, దేవుని ప్రార్థించటం కానీ, దేవుని స్తుతించడం కానీ మానుకొనరు. కానీ ఈనాడు చూడండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటున్నాం అని చెప్పుకునేటువంటి మనము కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి సమస్యలు, అది శరీర సంబంధంగానూ కుటుంబపరంగానూ ఏర్పడితే దేవుని కొరకు కాదండి, కేవలం మన కొరకే, మన కుటుంబం కొరకే, మన శరీరం కొరకే కొన్ని ఇబ్బందులు ఏర్పడితే మనం దేవుణ్ణి ఆరాధించడం మానేస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థించడం మానేస్తున్నాం, దేవుణ్ణి కీర్తించటము మానేస్తున్నాం. కానీ మరి దానియేలు జీవితాన్ని చూడండి. ఎవరైనా రాజుగారిని కాకుండా వేరే దేవుణ్ణి ఎవరైనా ప్రార్థిస్తే మరి సింహాల భూమిలో వేస్తానటువంటి శాసనం చేయబడిందని దానియేలుకి తెలిసినప్పటికీ కూడా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు దేవుణ్ణి మోకరించి ప్రార్థించిన వారు, దేవుని స్తుతించినటువంటి వారుగా దానియేలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వారు ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ప్రార్థిస్తారనే సంగతి మనకు అర్థం కావాలి. భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారి జీవితం ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచన భాగంలో యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు గారి జీవితాన్ని చూడండి. యూదులు కుట్ర చేశారు, ఇబ్బందులు కలిగించారు, శోధనలు కలిగించారు. వారు చేసిన కుట్ర వలన పౌలు గారికి శోధనలు వచ్చినాయి. ఆయన కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియనని అక్కడ సంఘముతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని ప్రార్థిస్తారు, దేవుని స్తుతిస్తారు. దైవ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 13వ వచన భాగంలో చెప్పబడుతున్నది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయాలి. భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినా కూడా ప్రార్థన చేస్తారు. వారు భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషము కలిగినా కూడా కీర్తనలు పాడతారు.
భక్తి గల వారు ఏం చేస్తారంటే ఒకవేళ వ్యాధి బాధలు వస్తే సంఘము ద్వారా ప్రార్థన కోరుకుంటారు. అది భక్తి కలిగినటువంటి వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. కాబట్టి నా జీవితాల్లో ఇటువంటి భక్తి కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నామా లేదా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మనం కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. వీరి భక్తి వారిని ఎలా నడిపించిందో మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచ్చింది. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను తన నోటిని అదుపు చేసుకోకుండా నేను భక్తి గలవాడిని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు యహలోక మాన్యన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. భక్తి గలవారు ఏం చేస్తారో ఇక్కడ భక్తుడు మనకు చెప్తూ ఉన్నారు. భక్తి గలవారు తన యొక్క నోటికి కావలించుకుంటారు. ఎందుకనంటే మన నోటితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడకూడదు. ఈ సంగతిని యాకోబు 3వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. ఒకసారి మాట చదువుతున్నాను. 9వ వచనం, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనం బయలు వెళ్ళిన సహోదరులరా అలాగా ఉండకూడదు. ఈ నోటితో దేవుణ్ణి స్తుతించాలి, ఆశీర్వదించేటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. శపించే మాటలు మనం మాట్లాడకూడదు, దూషించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. కాబట్టి ఎవడైనను తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థము. మరి భక్తి ఎలా ఉండాలంట? భక్తి ఎలాగుంటుంది? ఇక్కడ భక్తుల జీవితం మనకి ఏం చెప్తున్నాడు? మరి దేవుని ఎదుట పరిశుద్ధమును నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, సహాయం చేయాలి. దిక్కులేని వారి పట్ల విధవరాండ్ల పట్ల సహాయం చేయాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఈ భక్తిలో ఇతరులకి సహాయపడేటువంటి స్థితి నేర్పించబడుచున్నది. అంత మాత్రమే కాదు, ఇహలోక మాన్యం, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అంటించుకోకుండా తను తాను కాపాడుకోవటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మానవాళికి ఇది ఒక బాధ్యత, విధి అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సొలొమోను ద్వారా మనం గమనించిన మాటలు. మరి దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాటలో ఇది మానవ కల్పితమైనటువంటి విధానాలు ఉండకూడదు, దైవ సంబంధమైనటువంటి విధానాలు ఉండాలి ఈ భక్తి అనేటువంటిది గమనించాం. ఈ భక్తి దైవ సంబంధమైన విధానం ఎలా ఉంటుందంటే, మరి భక్తిలో అంటే దేవుని యందు భయభక్తులు అనే మాటలో జ్ఞానం ఉంది, దేవుని యందు భయభక్తులు అనే మాటలో వివేకం ఉంది. జ్ఞానము వివేకం కలిగినటువంటి వారుగా భక్తి కలిగినటువంటి వారు జీవిస్తారు. అలాంటి భక్తుల యొక్క జీవితాలను మనము గమనించాం. యోబు గారి గురించి ఆలోచన చేస్తాం, అలాగే అబ్రహాం గారి గురించి ఆలోచన చేస్తాం, నోహో గారి గురించి ఆలోచన చేస్తాం, దానియేలు గారి గురించి ఆలోచన చేస్తాం, అపోస్తుడైనటువంటి పౌలు గురించి ఆలోచన చేస్తాం. యాకోబు గారు చెప్పారు, ఇదిగో భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా సహాయం చేస్తారు, మరి విధవరాండ్లని అనాథల్ని వారు పరామర్శిస్తారు. అంతేకాదు ఇహలోక సంబంధమైనటువంటి చెడ్డని వారు అంటుకోకుండా వారు తాము పవిత్రపరుచుకుంటారు. ఇదే భక్తి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట గురించి ఆలోచన చేస్తున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ భూమి క్రింద జరుగుతున్నటువంటి సమస్త విషయాల్ని పరిశీలన చేస్తాడు. మానవుడు ప్రయాసపడుతున్నటువంటి తమ ప్రయాసం అంతా కూడా ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి ఈ ప్రయాసలో మానవుడికి కలుగుతున్న లాభమేమీ లేదు. కానీ మానవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడమే మానవులకి ఇది విధి అనేటువంటి విషయాన్ని సొలొమోను జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా అందరి జీవితాల్లో మేలుకరంగా మీకు మహింకరంగా ఉండటానికి సహాయం చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మానవ విధానాలు కాదు కానీ దైవ విధానాలను అనుసరించి జీవించాలని మీ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాలను ప్రోత్సహించినటువంటి స్థానిక సంఘాన్ని, ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డల్ని, టీవీ పరిచర్య కొరకు సహకరిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ భౌతికంగా వారిని బలపరిచి దీవించమని మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.